ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు ఆశ గురించి చెప్తే నమ్మలేదుగా. కొంపదీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. అది సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకునేనా నీ చేతి రాంగ్ స్టెప్ ఇచ్చాడు? రాంగ్ స్టెప్లేం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోలో స్టెప్లేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా? పాపం. ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బో, చాలా ఘాటు ప్రేమ. ముక్కు పుడలు అదిరిపోతున్నాయి. నువ్వే వెగతాళి చేయక్కర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా?